హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, వైసీపీ వాళ్ళు ఊరూరా కూడా ప్యాలెస్లే కట్టారు, వీళ్ళు ప్రజలకి ఏం కట్టలేదు అని చెప్పేసి ఒక విమర్శ రావడం చూస్తున్నాం సార్. అంటే ప్రతి చోట ప్యాలెస్ల విధంగా ఉన్న వాళ్ళ కార్యాలయాలు నిర్మించుకోవడం అంతా కూడా చూస్తున్నాం. మొన్న ఒక కార్యాలయాన్ని కూడా కూల్చేశారు, అంటే అక్రమంగా కట్టారని చెప్పేసి. ఏం చెప్తారు సార్ ఈ కార్యాలయాల గురించి? మొత్తం కూడా ఊరూరా వాళ్ళే కట్టేశారంట కదా. ఊరూరా వాళ్ళే కట్టేశారంటే దీనికి ఏదైనా ఒక ప్రభుత్వం కదండి. ప్రభుత్వానికి దానికి కొన్ని ఆధారాలు ఉండాలి. బిల్డింగ్కి శాంక్షన్ ప్లాన్ ఉండాలి. ఆ బిల్డింగ్ స్థలం మీద కాదా డాక్యుమెంట్ చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ బిల్డింగ్ కట్టడానికేమో శాసనసభలో అనుమతి తీసుకోవాలి. బడ్జెట్ ముఖ్యం. మనకున్న ఖర్చులు ఎన్ని, బయటికి పోతుంది ఎంత, అంటే ఇప్పుడు మనకున్న ఖర్చులు ఉంటుండగా బయటికి ఎన్ని కోట్లు మనం పేరు చేయవచ్చా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు బయట ఖర్చులు మీట్ అవ్వలేకపోతున్నారు, పెన్షన్లు ఉన్నాయి, ఇంకేవో వాగ్దానాలు చేశారు. ఇది పరిపాలనలో సరైన మార్గం కాదు. ఎవరు తెలివైన వాళ్ళు చెప్పినా అదే చెప్తారన్నమాట. దానికి బదులుగా మీరు అంటే మనుషులకి ఉద్యోగాలు కల్పించండి, పని చేసుకునే మార్గాలు కల్పించండి. లేదా మార్గాల్లో రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు పరిశ్రమలే కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్లో కనీసం 500 మంది 1000 మంది పనిచేస్తారు. అలా పెంచినట్టయితే ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ నిలబడిపోద్ది అన్నమాట. అది దేనికోసం అంటే బడ్జెట్ కేటాయించడం కోసం చెప్తున్నాను నేను. అంతేగాని వాళ్ళు ఇష్టం అంటే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఒక 30 సంవత్సరాలు ఈ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, ఇంకా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు? నెక్స్ట్ నేను రాకపోతే కదా, ఎవరైనా వస్తే కదా అడుగుతారు అనే ఆలోచనతో ఇల్లు కట్టారన్నమాట. ఆ భీమునిపట్నంలో కట్టినప్పుడు కూడా, ఇక్కడ గుంటూరులో కట్టినా, ఎక్కడ కట్టినప్పుడు కూడా ఏఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ కట్టినా వాళ్ళు పెర్మిషన్లు ఉన్నాయో లేదు, శాంక్షన్ అయ్యిందో లేదు, బడ్జెట్ మాత్రం వాళ్ళకి కావాల్సినంత తీసేసుకున్నారు. అంటే ప్రభుత్వం తాలూకు ఖజానాలో నుంచి ఎవరి అనుమతి లేకుండా తనే రాజు, తనే మంత్రి, తనే శాసనం చేసే వ్యక్తిగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారన్నమాట. కనుక ఇప్పుడు చాలామందికి ఏంటంటే అపోహ, కూటమి వచ్చింది మా ఇల్లు పడగొట్టేస్తుంది. ఇల్లు కాదయి, ప్రభుత్వ ఆఫీసులు అంటే వాళ్ళకి నెక్స్ట్ ఇంకో ప్రభుత్వానికి ఉపయోగించుకునే విధంగా ఇచ్చేస్తే పర్వాలేదు. వాళ్ళు అదే అడుగుతారు, నువ్వు ప్రభుత్వ ఆఫీస్ కట్టావు కదా, మాది ప్రభుత్వమే కదా, ఆక్రమించుకుంటుంది అంటారన్నమాట. దళగా వద్దు, నేను కట్టాను అంటాడు. మరి లెక్క చూపించు. సో ఎలాగ ఇరకటంలో పడతారన్నమాట. నువ్వు అసలు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్న వెంటనే ప్రజావేదికను కూల్చేసావు కదా, లేకుండా ఎవరి తాలూకు అనుమతి లేకుండా కూల్చేసావు కదా. నువ్వు చేసిన దౌర్జన్యమే. వీళ్ళు ఏమడుతున్నారంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చి దీంట్లో పెట్టావు. ఎకరం 1000 రూపాయలు తీసుకుంటారండి ఎవరైనా? ఎకరం 1000 రూపాయలు చెప్పిన 37 ఎకరాలు తీసుకున్నాడంటే మాకు ఎంత అవుతుంది? 37,000 అవుతుంది. ఇప్పుడు ఎకరం 4 కోట్లు చేస్తుంది. ఎంత అవుతుంది? 130 కోట్లు ఎంత అవుతుంది? రమారమి రెండు ఒకటేనా? నువ్వు దారాదత్తం చేసుకుంటావా? ఏమైనా గట్టి గడితే ఆఫీస్ అంటావా? అడగకపోతే నాదంటావా? ఇది ప్రజలు గమనించటం లేదు. డెఫినెట్గా ఎస్, ప్రభుత్వం కోసమే కట్టాను నేను, ఇంత అమౌంట్ ప్రభుత్వం నుంచి కేటాయించాను అని చెప్పేసి వాళ్ళు తెలుగుదేశం కూటమి వాళ్ళు వాడుకుంటారు ఆ ఇంటిని. వేర్ ఇస్ ది డిస్ప్యూట్? ఇక్కడ వాదన ఏముంది? నాది అన్నప్పుడే కదా వాదన వస్తుంది. ఇప్పుడు ఇది కూడా భీమునిపట్నంలో ఉన్నది కూడా దాన్ని టూరిజం స్పాట్ అని చెప్పారు. టూరిస్టులకి గౌరవం అంటే వాళ్ళకి మర్యాదలు చేయడానికి అని చెప్పారు. దాన్ని సాక్షాత్తు టూరిస్ట్ మినిస్టరు రోజా ఓపెన్ చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నింగ్ బ్రెయిన్కి ఆయన మీద ఇంకా ఏదో వేరే కేసు పడుతుందో అని చెప్పేసి రోజా ఓపెన్ చేసింది. ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు దాన్ని ఆల్ ఆఫ్ సడన్ ప్రభుత్వం క్యాంపు కార్యాలయం అని చెప్పిందంటే ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ప్రభుత్వం తాలూకు క్యాంపు కార్యాలయం అయితే దాని బడ్జెట్ ఎవరు శాంక్షన్ చేశారు? దాని ప్లాన్ ఎవరు శాంక్షన్ చేశారు? మనకి టూరిస్ట్ స్పాట్ అంటే అంతకుముందు హరిత టూరిస్ట్ ఉంది అక్కడ, అదో 9 కోట్లు, సంవత్సరానికి 11 కోట్లు ఆదాయం వస్తుంది ఆ టూరిస్ట్ స్పాట్లోను. అదెందుకు కొట్టేశావు? ఎవరిని కొట్టేశావు?
అది అది పూర్తిగా కొట్టేసినప్పుడు తదితర సభ్యులు ఉంటారు కదా అసెంబ్లీలో, వాళ్ళ తాలూకు యాక్సెప్టెన్స్ తీసుకున్నావు, పెర్మిషన్ తీసుకున్నావా? నువ్వు కొట్టేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఇటాలియన్ మా ప్లేట్స్తో మా ఇల్లు సర్వాంగ సుందరంగా ఇంద్రభవనంలా కట్టేసావంటే ఇంటికైనా బడ్జెట్ ఎంత? ఈ స్థలం గవర్నమెంట్ది. గవర్నమెంట్ స్థలంలో నీకు సొంతంగా బిల్డింగ్ ఎలా కట్టుకుంటావు? ఈ ఫర్నిచర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పిచ్చివాళ్ళు ఉన్మాదులు కుక్కలా గరుచుకుంటూనో ఎంతేందో చెప్పండి ముష్టి పారేస్తూ ఉంటున్నారు. వాడిని పట్టుకొని వెంటనే అరెస్ట్ చేసేయాలి. మీ తాలూకు ఫర్నిచర్ ఏదా అంటున్నావు, నువ్వు ముష్టి ఎంత అని చెప్పండి పారేస్తావు. అంటే ఫర్నిచర్ అంటే ఇది 3 లక్షల ఫ్యాన్ ఏమో 300 ఫ్యాన్ అంటున్నాడు. ఎలాగ ఎక్స్పెండిచర్ మీట్ అవుతుంది? ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున అధికారులు తీసుకున్న నిర్ణయం సక్రమమే, దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామమే అని చెప్పేసి నేను కోరుకుంటాను. ఓకే సార్, ఒక్కటైతే కూల్చేదని చూస్తాం, ఇంకా చాలా ఉన్నాయి కదా, వీటన్నిటి మీద కూడా అంటే ఎంక్వైరీ చేసి ఇది పర్మిషన్ ఉందా లేదా ఇవన్నీ కనుక్కొని వాటన్నిటిని కూడా కూల్చేస్తారంటారా సార్? అంతే కదమ్మా, మనం మున్సిపాలిటీలు ఉన్నాయండి, 10 అడుగులు ముందు కట్టామండి, వాడు వస్తాడు నీ ప్లాన్ ప్రకారం నువ్వు కట్టలేదు 10 అడుగులు ముందు కట్టేసావని ఒక రెడ్ మార్క్ గీసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సిబ్బంది వస్తారు, అది కొట్టుకెళ్ళిపోతారు అన్నమాట. అది మా చుట్టాలదా లేకపోతే ఇంకెవరిది, మా దగ్గర దయాదులా, మన శత్రువులదా అని చూడరు. ఎవడైతే సంబంధిత అధికారి మార్పు చేసి వెళ్ళిపోయాడు ఆ వీధి కొట్టేస్తారు. అప్పుడేమో అదొక న్యాయమును ఇదొక న్యాయమునా? కొట్టేస్తారు. వాళ్ళు అక్రమంగా నిర్మాణాలు చేసిన వాళ్ళందరినీ కొట్టేస్తారండి, అందరినీ కొట్టేస్తారండి. ఇప్పుడు రోజా ఏమిటండి, మొత్తం ఆ నగిరి అంతా తందే కదా. నగిరిలో ఎంత స్థలం కబ్జా చేశారు, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నారు. సార్ ఇన్ని కంటిన్యూగా కూల్చేస్తే ప్రజల్లోకి అంటే ఇది కక్షపూరితంగా టీడీపీ చేయిస్తుంది అన్న ఒక భావన అయితే కలుగుతుంది కదంటే, ఒకటంటే లీగల్ పరంగా అని చూసుకోవచ్చు, ఒకవేళ వరుస పెట్టిలా కూల్చేస్తే. వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదం అదే కదండి. ఎందుకంటే తప్పు చేసేవాడికి శిక్ష పడలేదు. తప్పు చేసేవాడు మావాడా తెలుగుదేశం వాడా? తెలుగుదేశం వాడు ఏంటంటే వెంటనే కేసులు పెట్టేయడం, కోర్టులోకి వెళ్ళడం, వెంటనే శిక్షలు వేసేయడం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా వాడంటే మర్డర్ చేసినా వాడు హాయి కార్లో వేసుకుని తిరగవచ్చు. మీరు చూశారు కదా సుధాకర్ అనే ఎమ్మెల్సీ, ఆ డ్రైవర్నేమో ముక్కలు చేసేసి డోర్ డెలివరీ చేశాడు. ఇంకో ముఖ్యమంత్రి అయితే ఆగుతాడా? చెప్పండి, మీరే చెప్పండి. అందువలన వాడు ప్రభుత్వంలో అసలు అదర్ పార్టీ వాళ్ళకి శిక్షలు వేశాడు కానీ తన పార్టీ వాళ్ళకి ఎవరికి శిక్ష వేయలేదు. అదే అయిందన్నమాట. ఈ తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు వేయడం ప్రారంభిస్తే మిగతా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని, అరవింద్ కుమార్ యాదవ్, పేరు నాని, రోజా, అర్థమైందా? వీళ్ళందరూ కూడా తప్పులు చేశారు, ఆక్రమణలు చేశారు, సంపద బాగా సంపాదించేశారు. మరి అక్రమంగా చేసినప్పుడు వాళ్ళకి దండించాలి కదా, శిక్ష వేయాలి కదా. మంత్రులు లాంటి వాళ్ళే ఓడిపోయారని చెప్పుకుంటున్నాము గొప్పగా. మంత్రులు లాంటి వాళ్ళకే శిక్ష వేస్తే ఇంకోటి చేస్తాడా? కొడాలి నానికి వేశారు రా శిక్ష, అంతే కదా. రోజా వేశారు శిక్ష, గొప్పగా చెప్పుకుంటారు అన్నమాట. తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమి లేదు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నంతకాలం ఒకటి. రెండవది ఏమిటంటే, వీళ్ళు ఏవైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6లోను సూపర్ 4 నిజంగా కార్యాచరణలో పెట్టుకుంటే చాలు, తెలుగుదేశం పార్టీకి వచ్చిన డోకా లేదు.